మార్చి 10 కొరకు సిహెచ్ఎస్ పజ్జన గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. ఈ లోకమంతా అంధకారంలో మునిగి ఉంది. దేశ ప్రజలంతా చీకటితో ఆవరింపబడి ఉన్నట్లుగా మనం చీకటిలో కూర్చునక్కర్లేదు. ఎందుకంటే విశ్వాసం ద్వారా మనం వెలుగును పొందుకునేటట్లుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రతివాడు అనే మాట చాలా విశాల భావంతో కూడిన మాట. ఆ మాటలో నువ్వు నేను కూడా ఉన్నాం. మనం యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచితే ఎంత మాత్రం మనం మరణపు ఛాయలో కూర్చోంగాని ఎప్పటికీ అంతంగాని పగటి వెలుగులోనికి ప్రవేశిస్తాం. తక్షణమే మనం ఎందుకు ఈ వెలుగులోనికి రాకూడదు? మన మీద కొన్నిసార్లు మేఘాలు ఆవరించి ఉండొచ్చు. అయినా మనం యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు ఆ మేఘాల చీకట్లో మనం ఉండిపోం. మనకు గొప్ప పగటి వెలుగునివ్వటానికి ఆయన వచ్చాడు. ఆయన రాక వ్యర్థమైపోతుందా? మనకు విశ్వాసం ఉంటే ఆ గొప్ప వెలుగును అనుభవించి ఆధిక్యతను పొందుకుంటాం. మనం ఆ వెలుగును బట్టి సంతోషిద్దాం. ప్రకృతి సంబంధమైన దుష్టత్వం, మూర్ఖత్వం, సందేహం, నిరాశ, నిస్పృహలు, పాపము, భయాందోళన అనే రాత్రి నుండి మనలను స్వతంత్రులుగా చెయ్యడానికి యేసు ప్రభు వచ్చాడు. సూర్యుడు ఉదయించాక తన వెలుగును వేడిని విరజమ్మకుండా ఉంటాడా? అలాగే యేసుక్రీస్తు రాకడ వ్యర్థం కాదని విశ్వాసులందరూ గుర్తించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భయాందోళనలను వదిలివేయి. చీకట్లో ఉండిపోకు, వెలుగులో నిలిచి ఉండు. నీ నిరీక్షణ, నీ ఆనందం, నీ పరలోకం యేసుక్రీస్తులోనే ఉన్నాయి. ఆయన వైపు చూడు. ఆయన వైపే అలా చూస్తూ ఉండు. సూర్యోదయ సమయంలో పక్షులు ఆనందించేటట్లుగా, దేవుని సింహాసనం ఎదుట దేవదూతలు సంతోషించేటట్లుగా నీవు సంతోషిస్తావు.